భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థకి ఈ సమాజం మారినప్పటికీ ఇంకా ఇప్పటికీ ఆడపిల్లలంటే ఒక మంచి గౌరవం, సాంప్రదాయం, ఒక ఆత్మీయత ఉందని చెప్పడానికి నిదర్శనం ఈ వడిబియ్యం ఆచారం. ఆడపిల్లలకి వడిబియ్యం పోయాలని పుట్టింటిలోనూ ఉన్న తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎందుకు అనుకుంటారు? అసలు వడిబియ్యానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, లేదా గృహప్రవేశాలప్పుడు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా తమ ఆడపిల్లలకి వడిబియ్యం ఎందుకు పోస్తారు? ఇప్పుడంటే కాలం మారింది, కాలంతో పాటు ఆచార వ్యవహారాలు మారినాయి, ఇది వాస్తవం. కానీ పూర్వకాలంలో ఒక ఆడపిల్లను పెళ్ళి చేసి పంపించేటప్పుడు పెళ్ళి కొడుకు యోగ్యతలు, వారి ఆర్థిక సామాజిక పరిస్థితి అన్నీ దృష్టిలో పెట్టుకొని తమ కుటుంబం కంటే పైమెట్టులో ఉన్న కుటుంబాలలోకే ఆడపిల్లని ఇచ్చేవారు. అయితే ఎంత మంచి కుటుంబంలో ఇచ్చినా చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన కుటుంబం నుండి ఒక్కసారిగా తమ నుండి ఎవరో ఒక ప్రాణాన్ని లాక్కుపోయేటువంటి ఫీలింగు తల్లిదండ్రులది. సో దానిని మర్చిపోకుండా, అమ్మ నువ్వు ఎప్పుడు మా ఇంటి ఆడపిల్లవే, నిన్ను మా గుండెల్లో పెట్టుకుంటాం, కడుపులో దాచుకుంటాం, నీవు లేని లోటు మాకు స్పష్టంగా కనపడుతుంది అని చెప్పడానికి ఈ వడిబియ్యం. అయితే పూర్వకాలంలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండేటివి. అప్పుడు ఏం చేసేవారంటే ఎక్కువగా కరువులు, కాటకాలు, లేకపోతే అతివృష్టి, పంటలు దెబ్బతిన్నప్పుడు ఏదో తాము దానం ఇస్తున్నాము అనే రూపంలో కాకుండా ఆడపిల్లని సకల లాంఛనాలతో తమ పుట్టింటికి పిలుచుకొని అక్కడ ఉన్నా లేకపోయినా ఇదిగో మా ఆడపిల్లకి, ఆడపిల్ల తరపు మెట్టినింటి వారికి మేము ఇస్తున్నటువంటి ఒక చిరు కానుక అనే ఉద్దేశంతో నవధాన్యాలను ఇచ్చి ఆమెకు వడిబియ్యం పోసి సత్కరించి పంపించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ వడిబియ్యంలో కనబడుతుంది. దాంతోపాటు భార్యాభర్తకి, పిల్లలకి కూడా కొత్త బట్టలు పెట్టి పసుపు కొమ్ములు, కొబ్బరి గిన్నెలు, ఇలా ఏవైనా కూడా బేసి సంఖ్యలో, ముఖ్యంగా 5 ఎండు ఖర్జూరము, ఇలా అంటే కుటుంబ పోషణకి బలవర్ధమైన ఆహారంకి సంబంధించినటువంటి అన్నిటినీ ఆ వడిబియ్యంలో కలిపి ఇచ్చి గౌరవించి సాగనంపేవారు. ఇది మన వడిబియ్యంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. కానీ నిజంగా ఒక ఆడపిల్ల తమ కన్న తల్లిదండ్రులని, తోబట్టుల్ని, అన్నదమ్ముల్ని, తన చిన్నప్పటి నుండి కలిసి పెరిగి ఆడుకున్న స్నేహితులను అందరినీ వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ వారితో సర్దుకొని ఉండడం అనేది మాటల్లో ఎంత చెప్పినా కూడా తక్కువ అని చెప్పవచ్చు. నిజంగా మహిళల్ని, స్త్రీలని, ఆడపిల్లల్ని భూదేవితో ఎందుకు పోలుస్తారంటే భూదేవి మనం చేసేటువంటి అన్నిటినీ ఎలా భరిస్తుందో అంత గొప్ప సహనం ఉన్న వాళ్ళు ఈ మాతృమూర్తులు. కాబట్టి వారికి మనం సరైన రీతిలో సన్మానం చేయడం, సత్కరించడం అంటే అది మన ఇంటి ఆడపిల్లకి వడిబియ్యం రూపంలో ఆమెను మన ఇంటికి తీసుకొచ్చి ఆ ఉన్నన్ని రోజులు ఏది తక్కువ కాకుండా సత్కరించి పంపించడం అనే సాంప్రదాయం వడిబియ్యము. ఇది ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండాలి. ఈ బంధాలు, అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఈ యాంత్రిక